ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్కు కాస్త పైత్యం ఎక్కువైనట్లుంది. అక్కడి జర్నలిస్టులకు పిచ్చి బాగా ముదిరినట్లుంది. ఉన్నట్లుండి భారత్పై విషం చిమ్మటం మొదలుపెట్టారు. తెల్లదొరల పాలన మొదలైనప్పుడే మనం నాగరికతకు అర్థం తెలుసుకున్నామని అవాకులు చవాకులు పేలటం మొదలుపెట్టారు. బ్రిటిషర్లు భారత్ నుంచి అడుగు బయటపెట్టినప్పటి నుంచి మన పతనం మొదలైందంటూ తప్పుడు ప్రచారాలు అందుకున్నారు. అసలు స్కై న్యూస్ డిబేట్లో బ్రిటిష్ జర్నలిస్టులు ఏం కూతలు కూశారు? భారత్తో పాటు ఇతర దేశాలపై ఎందుకు విషం చిమ్ముతున్నారు? బ్రింగ్ బ్యాక్ బ్రిటిష్ ఎంపైర్ అన్న నినాదం ఎందుకు అందుకున్నారు? బ్రిటిషర్లకు మళ్లీ పెరిగిన పైత్యం, భారత్పై విషం చిమ్ముతున్న బ్రిటిష్ జర్నలిస్టులు. బ్రింగ్ బ్యాక్ బ్రిటిష్ ఎంపైర్ అంటూ కొత్త నినాదం. మనకు నాగరికత బ్రిటిషర్లే నేర్పించారని వితండవాదన. బ్రిటిష్ వలస పాలన భారత చరిత్రలో చీకటి అధ్యాయం. ఇది మనం మాత్రమే చెప్పేది కాదు. చరిత్ర పేజీలు తిరగేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మన దేశంలోని అపార వనరులను బ్రిటిషర్లు తమ దేశానికి తరలించారు. ఇది చరిత్ర కాదనలేని సత్యం. భారతీయుల రక్తాన్ని బ్రిటిష్ పాలకులు జలగల్లా పీల్చారు. మనల్ని బానిసలుగా మార్చారు. 200 ఏళ్ల పాలనలో బ్రిటిషర్లు మన దేశం నుంచి తరలించిన సంపద విలువ నేటి విలువతో పోలిస్తే అక్షరాల 45 లక్షల కోట్ల డాలర్లు. ప్రస్తుతం బ్రిటన్ జీడీపీతో పోలిస్తే ఇది 17 రెట్లు అధికం. మన నుంచి అంత సొమ్ము దోచుకొని, అంతలా మనల్ని వాడుకుని ఇప్పుడు మనకే నీతులు చెప్తున్నారు బ్రిటిషర్లు. వాళ్ల కాలంలోనే మనం నాగరికతకు అర్థం తెలుసుకున్నట్లు, వాళ్ల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇదేదో ఓ 70 ఏళ్ల క్రితం అనుంటే ఎవరో ఒకరిద్దరైనా నమ్మేవాళ్లేమో. కాని భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా తెల్లదొరలు బలుపుతో ఇవే కోతలు కూస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండియన్స్ ని ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది. క్వీన్ ఎలిజబెత్ II మరణంతో అక్కడి ప్రభుత్వ మీడియాకు సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప మరే న్యూస్ లేకుండా పోయింది. జర్నలిస్టులమని చెప్పుకుని కొందరు ప్రతిరోజు ఏదో ఒక టీవీ ఛానల్లో దూరి తమ పైత్యం ప్రదర్శించడం మొదలుపెట్టారు. బ్రిటన్కు చెందిన స్కై న్యూస్ నెట్వర్క్లో ఇలాంటి డిబేటే ఒకటి జరిగింది. వలస పాలన అనేది పెద్ద విపత్తని, అది రక్తపాతం, హింస, గందరగోళానికి దారితీస్తుందని ఏదేదో మాట్లాడారు. దానికి జింబాబ్వే, ఉగాండాతో పాటు భారత్, పాకిస్తాన్ను ఎగ్జాంపుల్గా చెప్పారు. బ్రిటిష్ పాలకులు ఎప్పుడైతే ఆ దేశాలను విడిచిపెట్టాయో ఇక అప్పట్నుంచి అంతా సర్వనాశనం అయిపోయాయన్నట్లుగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ పాలన నాగరికతా యుగంగా చెప్పుకొచ్చారు. ఈ పిచ్చి కూతలు ఇక్కడితో ఆగిపోలేదు. బ్రింగ్ బ్యాక్ బ్రిటిష్ ఎంపైర్ అంటూ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంటే దీనర్థం అప్పుడేవైతే దేశాలు బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉండేవో ఇప్పుడు మళ్లీ వాటిని బ్రిటిష్ పాలన కిందకు తీసుకురావాలంటున్నారు. బ్రిటిష్ వలసవాదాన్ని తిరిగి రావాలని పిలుపునిస్తున్నారు. దీనిపై ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాల తరువాత 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న దేశం భారత్. ఈ విషయంలో మనం యూకేను కూడా వెనక్కి నెట్టేశాం. పాపం ఆ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్టులకు అంత అవగాహన లేకపోవచ్చు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోని 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ కలిగిన అతిపెద్ద దేశంగా ఎదిగిన విషయం బ్రిటిష్ అజ్ఞానులకు తెలుసుండకపోవచ్చు. అన్ని రంగాల్లోనూ అత్యున్నత ప్రగతి సాధిస్తున్న భారత్ను చూసి ఓర్వలేక ఇలాంటి కూతలు కూస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. బ్రింగ్ బ్యాక్ బ్రిటిష్ ఎంపైర్, అసలు అది ఎప్పుడో కూలిపోయింది. పాలన పేరుతో దోచుకునే తెల్లదొరలను అన్ని దేశాలు ఎప్పుడో తరిమికొట్టాయి. మళ్ళీ ఇప్పుడు మా కింద ఉండండి, మిమ్మల్ని మేం పరిపాలిస్తామంటే చెప్పు తెగే వరకు కొడతారు. బ్రిటిషర్లు పాలన పేరుతో ఎన్నో దేశాలను దోచుకు తిన్నారు. అంతెందుకు, క్వీన్ ఎలిజబెత్ II ఒంటిపై ఉన్న విలువైన సంపదంతా మనదేనని గుండెలపై చేయి వేసుకుని బ్రిటిషర్లు చెప్పగలరా? మొత్తం కాజేసిన సొమ్మని అందరికీ తెలుసు. అసలు భారత్ పేరెత్తే అర్హత కూడా బ్రిటన్కు లేదు. మన సంపదంతా దోచుకున్నారు. డిబేట్లలో పిచ్చి కోతలు కూసేవారికి అక్కడి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న విలువైన వస్తువుల హిస్టరీ గురించి తెలుసో లేదో, అవన్నీ ఇతర దేశాల నుంచి ఎత్తుకొచ్చినవే. రాణి పోయాక అవన్నీ తిరిగివ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో ఏం చెయ్యాలో తెలియక, ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి ప్రభుత్వ మీడియా ఏవో పిచ్చి కోతలు కూస్తోంది. ఆ మధ్య అమెరికన్ జర్నలిస్ట్ కూడా భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. భారతీయులను బ్రిటిషర్లు నాగరికులను చేశారంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిషర్లు భారత్ను వదిలి వచ్చినప్పుడు నాగరికతను, ఓ భాషను, ఓ న్యాయ వ్యవస్థను, పాఠశాలలు, చర్చిలు, ప్రజాభవనాలను వదిలేసి వచ్చారట. అసలు మన సొమ్ముతో నిర్మించినవి మన దగ్గర ఎట్లా తీసుకుపోతారు? అమెరికా హోస్ట్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు. మనం సహనం కోల్పోకుండా స్పందించలేనప్పుడు రియాక్ట్ అయ్యేలా ట్విట్టర్లో ఏదైనా ఆప్షన్ ఉంటే బావుండేదని థరూర్ ట్వీట్ చేశారు.
ఇతర నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్లిచ్చారు. ఇప్పుడు నేరుగా బ్రిటిషర్లే విషం చెమ్మడం మొదలుపెట్టారు. బ్రిటన్లో ఇంకా రాచరికం అవసరమా అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఏం చెయ్యాలో తోచక అక్కడి మీడియా ఇతర దేశాలపై బురద జల్లే పనిలో పడింది. తెల్లదొరలు మన నుంచి సర్వస్వం దోచుకుపోయినా భారత్ దిగులు పడలేదు. ఇండియా ఇసుక నుంచి తైలం తీసే టైపు. బ్రిటిషర్లు ఇండియాను వదిలి వెళ్లిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డా ఆ తర్వాత మెల్లమెల్లగా కుదుటపడింది. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకుంది. ఇది మా ఇండియా అంటే అని అందరూ ఇప్పుడు చాటి చెప్పుకునే పరిస్థితులకు ఎదిగాం. ఏకంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో నిలుస్తూ యూకేను కూడా వెనక్కి నెట్టింది. అయినా బ్రిటన్కు బుద్ధి మాత్రం రాలేదు. అసలిప్పుడు ఇండియా రేంజ్ వేరే. మన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. అలాంటిది మనపైనే సెటైర్లు వేస్తున్నారు బ్రిటిషర్లు. ఇప్పుడు ఇండియా కన్నెర్ర చేస్తే బ్రిటన్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. మన నుంచి విలువైన సంపద దోచుకున్నా, మనల్ని బానిసలుగా చూసినా ఇండియా బ్రిటన్పై ఏమాత్రం పగ పెంచుకోలేదు. ఇండియాను తెల్లదొరలు వదిలి వెళ్లిన తర్వాత నుంచి స్నేహంగానే ఉంటోంది. అయితే బ్రిటిషర్లు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ఇండియాపై విషం చెమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అసలు బ్రిటన్తో మనకు ఎందులోనూ పోలికలేదు. ఒకప్పుడు మన కింద ఉన్నోళ్లు ఇప్పుడు ఇంతలా ఎలా ఎదిగిపోయారని బ్రిటన్ ఆశ్చర్యపోతోంది. అదే కడుపుమంట కావచ్చు, ఇప్పుడు బురద జల్లే పనిలో పడింది. బ్రిటిషర్లు పోతూ పోతూ ఇక్కడ భవనాలు, రోడ్లు, రైల్వేలు, ఎయిర్ స్ట్రిప్లు, ఆయుధాలు వదిలి వెళ్లారని చెబుతుంటారు. అంతేకాదు మనకు నాగరికత నేర్పింది కూడా వాళ్లేనని అంటారు. అసలు నాగరికత పుట్టిందే మన మట్టిలో. వీళ్లు మనకు నాగరికత నేర్పడమేంటి? బ్రిటిష్ రూల్కి ముందు మన దేశం సిరి సంపదలతో, ఖనిజ సంపదతో తులతూగేది. బతుకుదెరువు కోసం భారతదేశానికి పొట్టచేత పట్టుకుని వచ్చిందే బ్రిటిష్ వాళ్ళు. వ్యాపారం పేరుతో ఇక్కడికొచ్చిన తెల్లదొరలు మన రాజులు, చక్రవర్తుల ముందు మోకరిల్లి సలాములు కొట్టేవాళ్లు. తేనె మాటలతో వారిని మోసం చేసి ఇక్కడ ఈస్టిండియా కంపెనీని స్థాపించి ఆ తర్వాత మన నెత్తిన కూర్చోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ చరిత్ర పుస్తకాలు తిరగేస్తే చక్కగా అర్థమవుతుంది. ఇక బ్రిటిషర్లు అభివృద్ధి చెయ్యకపోతే భారత్ పరిస్థితి మరోలా ఉండేది అన్న వాదన కూడా ఒకటుంది. అసలు బ్రిటిషర్లు చేసిన అభివృద్ధంతా కేవలం వారి స్వార్థం కోసమే. రైల్వే ఏర్పాటు కేవలం వారి సంపదను తరలించుకోవడం కోసమే. అంతేకాదు రైల్వే ఏర్పాటుకు సంబంధించిన వస్తువులన్నింటినీ బ్రిటన్ నుంచే తీసుకొచ్చారు. ప్రాజెక్టులు, డ్యాంలు కట్టినా వాటి గేట్లను కూడా లండన్ నుంచే రప్పించారు. బ్రిటన్లో తయారయ్యే వస్తువులను మన దగ్గర కుప్పలుగా పోసి అమ్మేశారు. ఓ రకంగా బ్రిటన్ కర్మాగారాలకు మన దేశాన్ని మార్కెట్గా మార్చుకున్నారు. అంటే అక్కడి బిజినెస్ కోసమే ఇదంతా. పావలా వస్తువును రూపాయి పావలాగా చూపించారు. బ్రిటిష్ టైంలో నిర్మించిన రహదారులు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు అన్నింట్లో వీలైనంతగా మన సంపదను దోచుకున్నారు. పైకి మాత్రం ఇదంతా అభివృద్ధిగా కనిపిస్తోంది కానీ దోచుకోవడానికి, దాచుకోవడానికి ఇదే మార్గంగా మారింది. 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25% వాటా భారతదేశానిది. ప్రపంచ దేశాలన్నీ మన దేశంతో వాణిజ్యం కోసం పోటీ పడేవి. అంతటి అపార సంపదకు నెలవైన దేశం పరాయి పాలనలోకి వెళ్లిన ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చేనాటికి దాని వాటా కేవలం 2%కి పడిపోయింది. వనరులన్నీ దోపిడీకి గురికావడంతో కటిక దుర్భర దారిద్ర్యంలోకి వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ప్రపంచంలోనే కొనుగోలు శక్తిలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. బ్రిటన్కు ధీటుగా నిలబడింది. అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నాం. డిబేట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడే బ్రిటిష్ జర్నలిస్టులకు మన శక్తేంటో తెలుసా? అసలు భారత్ ఏ స్థాయిలో ఉందో ఎప్పుడైనా గమనించారా? దేశ విభజన తరువాత మన దేశ వాటాగా వచ్చిన సైనికుల సంఖ్య 2,60,000. ఇప్పుడు 14,55,000 సైనికులతో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. 7 దశాబ్దాల క్రితం అసలు అంతరిక్ష యాత్ర ఊహల్లో కూడా లేదు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రవేశపెట్టాక మరి వెనుదిరిగి చూడలేదు. చంద్రయాన్, చంద్రయాన్ 2, మంగళ్యాన్, మిషన్ శక్తి అన్నీ ఒకదాన్ని మించి మరొకటి నిలిచాయి. అమెరికా, రష్యా, చైనాల పక్కన భారత్ని నిలబెట్టాయి. పరిశ్రమలతో ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాం. ఇవే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోతోంది. ఇవేవీ తెలియకుండా కేవలం విషం చిమ్మాలి, బురద జల్లాలి అనే కోణంలోనే బ్రిటిషర్లు తిక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇండియా అంటే ఒక దేశం కాదు, అదో బ్రాండ్. ఆ బ్రాండ్ విలువేంటో ప్రపంచంలోని అగ్రదేశాలకు బాగా తెలుసు. పాపం మన రేంజేంటో బ్రిటన్కే సరిగ్గా అర్థం కాలేనట్లుంది. ఎంత దోచుకుపోయినా మళ్లీ ఇంతలా ఎలా ఎదిగిపోయారని కడుపు మంటతో ఉన్నారు. ఆ కడుపు మంటతోనే ఏదేదో మాట్లాడుతున్నారు.
అయితే బ్రిటిష్ జర్నలిస్టుల తిక్కమాటలకు నెటిజన్ల నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. బ్రిటన్తో అసలు మాకు పోలికేంటి అన్నట్లుగా సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్నారు.